హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీకెండ్ అయిపోయేసరికి గ్రాసరీ కొనాలని అయితే ప్లాన్ చేశాను నేను. సో గ్రాసరీ కొనడానికి అయితే ఇప్పుడే బయలుదేరిపోయాను ఇంటి దగ్గర నుంచి. సో చాలా దూరం అయితే ఏం కాదు, చాలా దగ్గరే వాల్మార్ట్ ఇంటి దగ్గర నుంచి. సో ఇదే మన కార్లో స్టార్ట్ అయిపోతున్నాను ఇప్పుడే. నేను మీరు చూడొచ్చు, బయట వెదర్ కూడా చాలా సన్నీగా బాగుంది ఈరోజు. అండ్ మీకు తెలిసే ఉంటుంది, కెనడాలో హౌజెస్ అన్నీ ఫర్నిచర్తోనే తయారు చేస్తారు. సో రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు అక్కడ స్టాప్ సైన్ దగ్గర ఆపాలి, లేకపోతే ఎవడైనా పోలీస్ చూసేస్తే మనకి టికెట్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, స్టాప్ సైన్ దగ్గర ఆపి తర్వాత వెళ్ళాలి. సో వచ్చేసాం ఫ్రెండ్స్ వాల్మార్ట్కి అయితే మనము. సో చాలా దూరం అయితే ఏం లేదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్ డ్రైవ్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి, అంతే మనకి ఇది. సో ఫ్రెండ్స్ వచ్చేసాం లోపలికి అయితే మనము. మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అంతా అవి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనిపిస్తుంది. క్యారెట్స్ $3.34 అని చెప్పి, సో అంటే ఇండియన్ రూపీస్లో ఒక 250 రూపీస్ పర్ కేజీ అనుకోండి, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో క్యారెట్స్ కిలో ఎంత ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి మీరు నాకు. సో మీరు కనిపిస్తున్నాయి అక్కడ అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, లైక్ కాలీఫ్లవర్ కానీ బ్రాకలీ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు బ్రాకలీ చూసిందే లేదు ఎక్కడా కూడా. సో ఫారెన్లో వచ్చేసరికి చాలామంది చాలా ప్రిఫర్ చేస్తారు బ్రాకలీ వెజిటేబుల్ తినాలని. సో నాకు అవకాడో అయితే చాలా ఇష్టము, నేను తీసుకుంటా ప్రతిసారి అవకాడో అయితే. చూసారా మీకు, అది $7 వరకు ఉంది. ఒక 5 ఉంటాయి దాంట్లో అవకాడోస్. అంటే ఒక్కటి వచ్చేసి 100 రూపీస్ లాగా పడుతుంది మనకి. అండ్ లెమన్స్ చూసుకుంటే లెమన్ ఒక్కటి వచ్చేసి ఒక $1 వరకు పడుతుంది, లైక్ 60 రూపీస్ పడుతుంది ఒక్కొక్క లెమన్. సో మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉండవు, వెజిటేబుల్స్ మామూలుగానే ఉంటాయి. అండ్ టొమాటోస్ చూసుకుంటే మనము $244 పర్ ఎల్బీ అని ఉంది, అంటే 1 కిలోకి నియర్లీ $5, అంటే ఒక 300 రూపీస్ లాగా పడుతుంటాయి మనకి. అండ్ మీకు కూడా ఏదైనా స్పెసిఫిక్గా ప్రైసెస్ తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం వీడియో తీస్తాను వాటి ప్రైసెస్ మీద. సో మర్చిపోవద్దు, మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు చూడాలని ఉంది, ఇవి తెలుసుకోవాలని ఉందని చెప్పి. సో అన్ని వెజిటేబుల్స్లో కల్లా ఈ రెడ్ ఆనియన్సే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఒక 1 కిలో 1.5 కిలో మనకి 300 అలా పడుతుంటాయి. సో రెడ్ ఆనియన్సే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి, మళ్ళీ వైట్ ఆనియన్స్ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు. సో రెడ్ ఆనియన్సే మనకి ఎక్స్పెన్సివ్ లాగా ఉంటాయి. అండ్ మనకి రెడ్ ఆనియన్ లేకపోతే ముద్ద దిగదు, సో అలవాటు అయిపోయింది ప్రతిదానికి ఆనియన్తో తినడము. సో నెక్స్ట్ అయితే మనం పచ్చిమిరకాయల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి $6 ఉన్నాయి ఎల్బీ. అండ్ కాలీఫ్లవర్ వచ్చేసి $4 ఉంది ఒక్కటి. సో $6 ఎల్బీ అంటే మనకి 350 రూపీస్ లాగా పడుతుంది, హాఫ్ కిలో నియర్లీ. సో ఒక కాలీఫ్లవర్ వచ్చేసి మనకి 250 రూపీస్ లాగా పడుతుంది. సో రైట్ సైడ్ మొత్తం అది నాన్ వెజిటేరియన్ సెక్షన్ అనమాట. మీరు చూసుకుంటే మీకు కనిపిస్తుంది పోర్క్ కానీ బీఫ్ కానీ చికెన్ అని పక్కనే ఉంటాయి. $24 లాగా ఉంది ప్రైస్ చికెన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ స్నాక్ అనమాట, భేల్పూరి. ప్రతిసారి వచ్చినప్పుడు మర్చిపోకుండా తీసుకుంటాను నేను, అది ఈవినింగ్ స్నాక్ అనమాట మాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే. సో నెక్స్ట్ రైస్ అనమాట. రైస్ మనం చూసుకుంటే ఆఫర్లో ఉంది, $8లో మనకి 4 కిలోస్ వస్తున్నాయి. సో దొరికింది సందని చెప్పి నేను 3 బ్యాగులు అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా ఆఫర్లో ఉందన్నమాట, ఇది ఆలివ్ ఆయిల్ అనమాట నేను తినేది. సో ఇది కూడా మనకి ఆఫర్లో ఉంది, ఎంత $10లో వస్తుంది ఒకటి. సో ఇండియాలో కండిషన్ చూసి నార్మల్ ఆయిల్ తినాలంటే భయం వేస్తుంది, సో అందువల్ల ఆలివ్ ఆయిలే ప్రిఫర్ చేస్తున్నాను అప్పటి నుంచి. సో ఇదంతా డైరీ సెక్షన్ అనమాట, ఇక్కడ అంతా మిల్క్, ఓట్ మిల్క్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో మనం అక్కడ ఓట్ మిల్క్ అంత ప్రిఫర్ చేయము, కానీ ఇక్కడ చాలా వరకు దాన్ని ప్రిఫర్ చేస్తారు, ఓట్ మిల్క్లో బాగుంటాయి అన్నీ అని చెప్పి. అండ్ ఎగ్స్ కూడా రోజు తింటారనమాట బాయిల్ చేసుకొని. నేను కూడా రోజు డైలీ 3-4 ఎగ్స్ వరకు బాయిల్ చేసుకొని తింటారు. ప్రైస్ చూసుకుంటే కనిపిస్తుంది అక్కడ మీకు $8 అలా ఉంటాయి అనమాట ఇవన్నీ. దీంట్లో ఎన్ని 16-18 ఎగ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మిల్క్ కనిపిస్తుంది. మిల్క్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 3.25 ఫ్యాట్ అనమాట. ఇది 4 లీటర్స్ది, ఎంత $7 వరకు పడుతుంది. అంటే మనకి 420-450 వరకు పడుతుంది, 450 రూపీస్ పడుతుంది. సో మీరు కమెంట్లో చెప్పండి మనకి ప్రజెంట్ ఎంత ఉందో మిల్క్ ప్రైస్ పర్ లీటర్. సో అండ్ మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫుడ్ కాన్షియస్ చాలా పెరిగిపోతుంది అనమాట, అదేదో తెలియదు. నిన్న ఇండియాలో ఉన్నా కూడా నిన్న విచ్చలవిడిగా తింటాము, బిర్యానీ పోయి. మరి ఇక్కడికి రాగానే ఏమవుద్దేమో కానీ చేంజ్ అయిపోతుంది మొత్తం, ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి, తినే అన్నీ చేంజ్ అయిపోతాయి. అండ్ కర్డ్ వచ్చేసి మనకి 750 గ్రామ్స్ 180 రూపీస్ లాగా పడుతుంటాయి అనమాట. అదే చెప్తున్నాను కదా, అది ఇండియాలో ఉంటే మాత్రం మనం తినేటప్పుడు ఏం ఆలోచించము, కానీ కెనడాకి రాగానే ఏమైద్దేమో తెలియకుండానే చాలా హెల్త్ కాన్షియస్ పెరిగిపోతుంది, ఫుడ్ కాన్షియస్ పెరిగిపోతుంది. ఏమంటే అవి తినబుద్ధి కాదు, తింటే ఫ్రూట్ తినాలి లేకపోతే హెల్తీ ఫుడ్ తినాలని అన్నట్టు ఉంటుంది. అది ఎందువల్ల కానీ తెలీదు. అండ్ ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అనమాట, మీరు చూడవచ్చు ఐస్ క్రీమ్స్ డబ్బాలు ఇవన్నీ.
సో నేనైతే నెలలకు ఒకసారి తింటా ఐస్ క్రీమ్. తినబుద్దే కాదు ఐస్ క్రీమ్, దాంట్లో షుగర్ ఉంటుంది అనిపిస్తుంది. ఏమో ఇక్కడ చుట్టుపక్కల అందరూ బాగా మెయింటైన్ చేస్తారు, షుగర్ ఉంటుంది, ఐస్ క్రీమ్ తినొద్దు, చాక్లెట్ తినొద్దు అని అంటారు. అలవాటు అయిపోయింది వాళ్ళ మధ్యలో ఉండి నేను కూడా. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట, మనకి నట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ కూడా అంత మరి ఎక్స్పెన్సివ్ ఉండవు, మనకి ఇండియాలో ఎంత ఉంటే అంతే ఉంటాయి. బాదం పప్పులు ఎంత $12 $13 ఉంటాయి. $13 ఇది ఆల్మోస్ట్ 700 grams. సో సేమ్ అనమాట, ఇండియాలో ఎంత ఉందో సేమ్ అంతనే ఉంది ఇక్కడ కూడా ప్రైస్ ఇది. సో క్యాష్యూస్ అయితే కనపడలేవు, ఉంటాయి ఇన్నే పక్కనే కానీ చూడలే నేను. చాలా వరకు మనకి సేల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ. చాలా ఇండియన్స్ కూడా వర్క్ చేస్తుంటారు దీంట్లో, వాల్మార్ట్లో. ఇవన్నీ ఫుట్వేర్ అనమాట, మనకు కనిపిస్తున్నాయి అన్నీ. చాలా వరకు సేల్లో ఉంటాయి, తీసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి వింటర్ అన్నీ పెట్టారు బయట తీసుకోమని. $7 $3. సో కనిపిస్తుంది, టీవీలు కూడా మంచి ఆఫర్లో ఉన్నట్టున్నాయి. ఎంత పెద్ద టీవీ ఉంది మనకి 33,000లో, చూడండి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి, సేల్లో ఉన్నాయి ఇవన్నీ. ఈ టీవీలు అయితే మోస్ట్లీ ఎప్పుడు చూసినా మనకి కనిపిస్తూనే ఉంటాయి ఆఫర్లు, ఎందుకంటే చాలా తక్కువ మంది కొంటారు కదా, అంటే జనాలు తక్కువ కాబట్టి. ఒకసారి కొంటే అది 10 సంవత్సరాలు వస్తుంది టీవీ. సో ఖరాబ్ తొందరగా కావు కాబట్టి, కంపెనీ టీవీలు కాబట్టి. సో ఎప్పుడు సేల్ ఉంటాయి అనమాట అమ్మాలని చెప్పి. ఇవన్నీ క్లియరెన్స్లో ఉంటాయి సామాన్లు ఇక్కడ. సో మనకి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఇక బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, ఫ్లోర్ మ్యాట్లు, పిల్లోలు. సో జిమ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, జిమ్ కోసం అని చెప్పి వే ప్రోటీన్ కొందాం అనుకుని చూస్తున్నా. వే ప్రోటీన్ కూడా చూస్తే ప్రైస్ కూడా బాగానే ఉంది, $50 అలా పడుతుంది ఒక 1 కిలోది. అంటే ఒక 3,000 4,000 వరకు పడుతుంది ఒక 1 కిలోది. సో ఈ నోవా స్కోషియా వచ్చిన తర్వాత ఇది షాకింగ్ అనమాట. ఫస్ట్ టైం చూస్తాను ఒక పెద్ద ఆవిడ చీర కట్టుకొని కనిపించడం కెనడాలో. సో అసలు చాలా రేర్, ఇది కనపడరు ఎవరు కూడా, ఎవరు రారు అసలు చీర కట్టుకొని నోవా స్కోషియాలో అసలు కనపడలేదు ఇప్పటివరకు నాకు. సో అది చాలా షాకింగ్ న్యూస్, షాకింగ్ అనమాట అది. సో మోస్ట్లీ అయిపోయింది నా షాపింగ్ అయితే. చూస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా తీసుకోవాల్సినవి అని చెప్పి. ఏమైనా కనపడితే తీసుకుంటా, లేకపోతే ఇక బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోవడం, ఇంకా చూడాలి. సో యాపిల్ చూసుకుంటే మనకి ఎంత $5 పడుతుంది, 5-6 యాపిల్స్. ఇంకోటి వాటర్ మెలన్ ఉంది ఇక్కడ $9లో. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది, $60 అయింది నా టోటల్ బిల్లు. సో నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో మీరు కమెంట్లో చెప్పండి. సీ యూ.